హైదరాబాద్లోని అమీర్పేటలో వరద బాధితులు ఆందోళనకు దిగారు. గాయత్రీనగర్లో వరదలో పోయిన ఎలక్ట్రానిక్ వస్తువులతో నిరసన చేశారు వరద బాధితులు. చిన్నపాటి వర్షానికే పదే పదే కాలనీలు మునిగిపోతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వరద బాధితుల ఆందోళనపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా కాలనీల్లో ఆందోళన మొదలైంది. స్థానికులు ప్రజలు మొత్తం కూడా రోడ్లపైకి వస్తున్నారు. సమస్యలు ఎప్పటిలాగానే పునరావృతం అవుతున్నాయి. వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా తమ ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయంటూ చాలా మంది రోడ్డెక్కుతున్న పరిస్థితి. ప్రస్తుతం నేను అమీర్పేట్ గాయత్రీనగర్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో చాలా మటుకు మనం చూస్తుంటే ఈ ప్రాంతం మొత్తం కూడా అమీర్పేట్లో వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఈ వ్యాపార సముదాయం మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం స్తంభించిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన పరిస్థితి ఉంది. సో మీరు చెప్పండి, రోడ్డు పైన బైఠాయిస్తే మీరు మీ సమస్య సాల్వ్ అవుతుందని భావిస్తున్నారా? నా దేశం వరకు సమస్య కాదండి. ఇంకాను ఆ పెద్ద అధికారులు అందరూ వస్తే సమస్య అవుద్ది. ఇప్పుడు ఏంటంటే దృష్టి మొత్తం సీఎం దృష్టికి అధికారుల దృష్టికి వెళ్ళుద్ది ఈ సమస్య. రేపు వాళ్ళు వచ్చినప్పుడు స్పందిస్తే వాళ్ళు ఇంకా స్పందిస్తే అవుద్ది. ఈ రోజుకి మీరు వచ్చారు కాబట్టి ఈరోజు అధికారులకి, గవర్నమెంట్ అధికారులకి, సీఎంకైనా, మున్సిపల్ మినిస్టర్కైనా ఎవరికైనా ఈ విధంగా జరుగుతుంది, పని ఈ విధంగా ఉందని తెలుస్తుంది. రేపు వాళ్ళు స్పందిస్తే మాకు ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. సమస్య మొత్తం క్లియర్ చేస్తున్నాం, బాగా ప్రాంతంలో ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం అని చెప్తున్నారు. కనీసం ఇక్కడ క్లీనింగ్గా చేయట్లేదు. నీళ్లు కాదు, నీళ్లు రాత్రిపాటు ఇక్కడ దాకా వచ్చాయి. ఈ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చాయి. ఎవరు స్పందించలే. మా బాధ ఎవరో చెప్పుకోవాలి. మాకు ఐటీ రాలేదు, జీహెచ్ఎంసీ కమిషనర్ రాలేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ మన కన్నల్ గారే వచ్చారు, ఇక్కడికి వచ్చి చేసిపోతా అన్నారు కానీ చేయలే. కానీ ఈరోజు నీళ్ళు వచ్చినాయి. ఈరోజు వర్షం పడుతుంది అంటున్నారు. ఈరోజు కానీ వర్షం వస్తే మొత్తం మేము ఇక్కడే ఉండిపోవాల్సి ఉంది. లేదంటే ఇక్కడ మేము ఏదైనా ఆత్మహత్య చేసుకుంటాం. ఇంకా ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. మొత్తం మీద అమీర్పేట్ గాయత్రీనగర్లో పరిస్థితి యథావిధిగానే ఉంది. ఎప్పుడు అధికారులు వచ్చినా ఇక్కడ సమస్య సాల్వ్ చేస్తున్నాం, మొత్తం క్లియర్ చేస్తున్నాం, అంతా బాగుందని చెప్తున్నప్పటికీ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా కాలనీలు మునిగిపోతున్నాయి. కాలనీలతో పాటు ఇక్కడ వ్యాపార సముదాయాలు మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యార్థులకు చాలా తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున కాలనీ వాసులంతా కలిసికట్టుగా ఉద్యమం బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు అమీర్పేట్ గాయత్రీనగర్ కాలనీ వాసులు. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్.